ఇరాన్ యుద్ధం కారణంగా 50 రోజుల్లో ప్రపంచ చమురు మార్కెట్ సుమారు $50 బిలియన్ ఆదాయం కోల్పోయింది. 50 కోట్ల బ్యారెళ్ల సరఫరా నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలు బ్యారెల్కు $119కు చేరినప్పటికీ ప్రెజెంట్ కాల్పుల విరమణ నేపథ్యంలో 82 నుంచి $90 స్థాయికి తగ్గాయి. రాయిటర్స్ నివేదికల ప్రకారం అయితే ఈ సంక్షోభం భారత్లో చమురు కంపెనీలకు భారీ నష్టాలను కలిగించి అత్యవసర నిల్వల వినియోగానికి దారితీసింది. సో దాదాపు 50 రోజుల క్రితం ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉత్పత్తి జరగకపోవడంతో ప్రపంచం $50 బిలియన్ పైగా విలువైన ముడి చమురును కోల్పోయింది. సో ఈ సంక్షోభం పర్యవసానాలు రాబోయే నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతాయి. లెబనాన్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హార్ముజ్ జలసంధి తెరుచుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం తెలిపారు. మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని ముగించుకునే ఒప్పందం త్వరలోనే కుదురుతుందని తాను నమ్ముతున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే దాని సమయం ఇంకా స్పష్టంగా లేదు. సో ఫిబ్రవరి నెలాఖరున సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ మార్కెట్ నుండి 500 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి కండెన్స్డ్ చమురు తొలగిపోయాయి. ఇది ఆధునిక చరిత్రలో అతిపెద్ద ఇంధన సరఫరా అంతరాయం. మరో మాటలో చెప్పాలంటే మార్కెట్ నుండి 500 బిలియన్ బ్యారెళ్ల చమురు నష్టపోవటం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 5 రోజుల పాటు చమురు సరఫరా లేకపోవడంతో సమానమని నిపుణులు అంటున్నారు. అయితే హార్ముజ్ జలసంధి తెరిచి ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పినప్పటికీ ఉత్పత్తి ప్రవాహాల పునరుద్ధరణ నెమ్మదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా భూభాగంలోని ముడి చమురు నిల్వలు సుమారు 45 మిలియన్ బ్యారెళ్లు తగ్గాయి. ఇక మార్చి చివరి నుండి ఉత్పత్తి అంతరాయాలు రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. కువైట్, ఇరాక్లోని భారీ ముడి చమురు క్షేత్రాలు సాధారణ కార్యాచరణ స్థాయికి తిరిగి రావడానికి 4 నుండి 5 నెలల సమయం పట్టవచ్చని, దీనివల్ల వేసవి కాలం పొడవునా నిల్వల తగ్గుదల కొనసాగుతుందని అంటున్నారు. శుద్ధి సామర్థ్యానికి ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్ కు జరిగిన నష్టం కారణంగా ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాల పూర్తి పునరుద్ధరణకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.